జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రసవత్రంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాంగ్రెస్ కు హిందూ ముస్లిం మతాలు రెండు కళ్ల లాంటివని, తాము దేనిని తక్కువ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. ముస్లింల రిజర్వేషన్ను 12% పెంచుతామన్న కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మజ్లిస్ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసని, కాంగ్రెస్ అభ్యర్థి ఒకప్పటి మజ్లిస్ నాయకుడేనని, ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారని, మజ్లిస్ నుంచి కాంగ్రెస్ అరువు తెచ్చుకుని టికెట్ ఇచ్చిందని సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అభివృద్ది అంశంపై చర్చ పెడితే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో తేలిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చర్చకు సిద్దమా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అన్నది వందల కోట్ల రూపాయల ప్రశ్నగా మారింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ ఈ అంశంపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగులు కాస్తున్నారు. ఇందుకోసం కొందరు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్లు తెలుస్తోంది. మరో వారంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.